వెల్కమ్ లావ్ అండ్ సన్ బ్లాగ్స్. ఈరోజు పప్పుల్స్ చేసుకున్న పప్పుల్స్ చూడండి ఎలా ఉంటుందో. పెసరపప్పు కొంచెం 50 గ్రామ్స్ తీసుకొని ఉడకపెట్టి పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, 1 దోసకాయ, 5 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. దోసకాయ ఇత్తనాలు తీసేసి పైన పొట్టు తీసేసి తరిగి పెట్టుకోవాలి. చేదుందో లేదో చూసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన పెసరపప్పు స్టవ్ మీద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దోసకాయ అన్నీ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. కొంచెం ఉప్పు, కారం, 2 స్పూన్లు కారం, పసుపు వేసుకోవాలి. అంటే మీ రుచికి తగ్గట్టు కారం వేసుకొని, మేము కొంచెం స్పైసీగా తింటాం. అవి ఉడికే లోపల బయట చాలా చల్లగా ఉందండి వాతావరణం, వర్షం వానొస్తూ ఉంది. దోసకాయ ఉడికిన తర్వాత పెసరపప్పు తీసుకుని అందులో ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వాడతానండి. 5 రూపీస్ ప్యాకెట్ అయినా తీసుకోండి, లేకపోతే 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ ఏదైనా మీ ఇష్టము. అవి వేసి కొంచెం పెసరపప్పు చిక్కబడితనం ఎక్కువ అండి, తొందరగా చిక్కబడిపోతుంది. దానికని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని బాగా కొంచెం లిక్విడ్గా కలుపుకోండి. అది కలుపుకొని ఉడికిపోయిన దోసకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ ఉడికాయలేదు చూసుకొని అప్పుడు పప్పు వేసి కలబెట్టండి. కలబెట్టి బాగా పొంగు రానివ్వాలి 2 సార్లు. తర్వాత సిమ్లో పెట్టుకొని నెయ్యి వేసుకొని ఒక బాండలు తీసుకొని నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత సాంబార్లో వేసుకొని రుచి చూసుకోవాలి. సాంబార్ బాగా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం చూసుకున్న తర్వాత లాస్ట్లో దించే ముందు కొంచెం బెల్లం వేయండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. అప్పడాలు వేగించుకొని ఇంకా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.